సూర్యాపేటలో వ్యక్తి కిడ్నాప్ ప్లాన్ కలకలం సృష్టించింది. కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు సుపారి గ్యాంగ్ ప్లాన్ అయ్యి పోలీసులకు బుక్ అయింది. 2 రోజులుగా ఇందుకోసం రెక్కి నిర్మించినట్లు తెలుస్తోంది. కార్ రిపేర్ చేసేందుకు రావాలంటూ పదే ఆ వ్యక్తికి ముఠా సభ్యులు కాల్ చేశారు. దీంతో అతనికి అనుమానం వచ్చింది. కాగా కారు డిక్కీలో మారణాయుధాలు పెట్టుకుని తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. దీంతో సుపారి గ్యాంగ్ బండారం బయటపడింది. అంటే ఏమో షోరూమ్ అయిపోయిందంటే ఏమో సూర్యాపేటలో వ్యక్తి కిడ్నాప్ ప్లాన్ కలకలం సృష్టించింది. కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు సుపారి గ్యాంగ్ ఫ్లాప్ అయ్యి పోలీసులకు బుక్ అయింది. 2 రోజులుగా ఇందుకోసం రెక్కి నిర్వహించినట్లు తెలుస్తోంది. కార్ రిపేర్ చేసేందుకు రావాలంటూ పదే ఆ వ్యక్తికి ముఠా సభ్యులు కాల్ చేశారు. దీంతో అతనికి అనుమానం వచ్చింది. కాగా కారు డిక్కీలో మారణాయుధాలు పెట్టుకుని తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. దీంతో సుపారి గ్యాంగ్ బండారం బయటపడింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, స్పందన, ఏదైతే సూర్యాపేట జిల్లా కేంద్రంలో సుపారి గ్యాంగ్ నిన్న రాత్రి హల్చల్ చేయడంతో కారులో వాళ్ళు సూర్యాపేట పట్టణంలో తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేయడంతో అనుమానంతో స్థానికులు ఆ కారును ఆపి అందులో ఉన్నటువంటి వ్యక్తులను ప్రశ్నించడంతో వాళ్ళు సుపారి గ్యాంగ్ గా బయటపడడంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేసి వారిని అప్పచెప్పడం జరిగింది. అయితే వారిని అప్పగించిన తర్వాత అసలు వారు సుపారి గ్యాంగ్ సూర్యాపేటకు ఎందుకు వచ్చారు, అసలు కారణం ఏంది, ఎవరిని చంపడానికా లేకపోతే కిడ్నాప్ చేయడానికి వచ్చారా అనే విషయం పైన కూడా పోలీసులు ఆరా తీయడం జరిగింది. అయితే ఈ ఎవరైతే సుపారి గ్యాంగ్ ఉన్నారో వాళ్ళు 2 రోజుల పాటు ఈ నెల 26, 27 ఈ 2 రోజుల పాటు ఏదైతే మోతే మండలం రాఘవాపురం గ్రామానికి సంబంధించినటువంటి ఒక ప్రెషర్ మిల్లు దాని పక్కన ఉన్నటువంటి భూ యజమానికి సంబంధించి ఈ ఇటీవల కొన్నిసార్లు గొడవ జరగడం తో పాటు పోలీస్ స్టేషన్ వరకు కూడా వారి వివాదం వెళ్లడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ భూ వివాదానికి సంబంధించే క్రషర్ మిల్లు ఓనరు ఈ భూమికి సంబంధించినటువంటి యజమాని వెంకటేష్ అనే బాధితుడిని కిడ్నాప్ లేదంటే హత్య చేయడానికి ప్లాన్ చేశాడనే విషయంలో కూడా పోలీసులు దీనిపైన విచారణ చేపట్టడం జరిగింది. వారిని అందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే వెంకటేష్ అనే ఎవరైతే రాఘవపురం గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఉన్నారో అతను సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ ట్రాక్టర్ షోరూమ్ లో పనిచేస్తున్నారు. దాంతో పాటు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. అయితే 26న ఈ సుపారి గ్యాంగ్ కు సంబంధించినటువంటి 5 వ్యక్తులు ఆ ట్రాక్టర్ షోరూమ్ కి రావడం జరిగింది. వెంకటేష్ అనే వ్యక్తి ఎక్కడ ఉన్నారు, ఎవరు వెంకటేష్ అంటూ కూడా అందులో ఉన్నటువంటి వారిని అడగడం జరిగింది. అయితే 26 వచ్చినటువంటి గ్యాంగ్ కి ఈ వెంకటేష్ కనబడలేదు. అయితే మళ్ళీ నిన్న 27న నిన్న అదే ట్రాక్టర్ షోరూమ్ వద్దకు వెళ్లడం జరిగింది. అక్కడ 2 వెయిట్ చేస్తున్నారు. మిగతా 3 కారులో సూర్యాపేటలో బజార్లలో తిరుగుతూ ఉండడం జరిగింది. అయితే ఈ ట్రాక్టర్ షోరూమ్ కి సంబంధించినటువంటి అందులో ఉన్నవారు వెంకటేష్ అప్పుడే రావడం జరిగింది. వెంకటేష్ కి నిన్నటి నుంచి కూడా నీ వివరాలు అడుగుతున్నారు, జాగ్రత్తగా ఉందంటూ కూడా వెంకటేష్ ని అప్రమత్తం చేయడం జరిగింది. అయితే వారిద్దరూ అక్కడ ఎవరైతే సుపారి గ్యాంగ్ కు సంబంధించిన 2 వ్యక్తులు అక్కడే వెయిట్ చేస్తున్న సమయంలో వెంకటేష్ కి అనుమానం రావడం జరిగింది. దీంతో తన స్నేహితులకు అట్నే స్థానికులకు కూడా చెప్పడం జరిగింది. అయితే వారిద్దరిని పట్టుకోవడంతో పాటు మిగతా వారు కారులో సూర్యాపేట పట్టణంలో ఉన్నారనే విషయం తెలుసుకోవడంతో పాటు ఆ కారులో వాళ్ళు మాస్కులు ధరించి ఉండడం కూడా కొంత అనుమానానికి తావు ఇవ్వడంతో వారినందరినీ కూడా స్థానికులు పట్టుకుని నిలదీయడంతో వారు మాస్కులు తీసిన తర్వాత అందులో శివాజీ అలాగే నరసింహ అంటూ వీరిద్దరూ ఈ క్రషర్ మిల్లుకు సంబంధించిన వ్యక్తులుగా వెంకటేష్ గుర్తించడంతో తనపైనే దాడి చేసేందుకు వచ్చారంటూ కూడా ఆ కారులో లభించినటువంటి కర్రలతో పాటు ఇతర మారణాయుధాలు కూడా ఉండడంతో వారు తననే హత్య చేయడానికి రావడం జరిగిందనే కోణంలో వెంకటేష్ వెంటనే పోలీసులకి చెప్పడం జరిగింది. వారిని అందరినీ కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టడం జరిగింది. అందులో ఈ సుపారి గ్యాంగ్ కు సంబంధించిన 5 వ్యక్తుల్లో ఒకరు నాకట్పల్లి మండలానికి సంబంధించినటువంటి ఎల్లారెడ్డిగూడెంకు చెందిన వ్యక్తిగా
గుర్తించడం జరిగింది. మరో ఇద్దరు సూర్యాపేటకి పరిసర ప్రాంతాలకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులుగా కూడా గుర్తించడం జరిగింది. వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే విచారణ చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా సూర్యాపేట జిల్లాలో శాంతి భద్రతలు విఘాతం కలుగుతుందనే విషయంలో కూడా పోలీసులు దీనిపైన అప్రమత్తంగా ఉండాల్సింది పోయి వారు పట్టించుకునే పరిస్థితులు లేరు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారం రోజుల క్రితం నేరేడ్ జిల్లాలో కూడా గ్యాంగ్ వార్ నడి రోడ్డు పైన ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన ఉన్నది. దీంతో పాటు ఇటు కోదాడకు సంబంధించి కూడా కిడ్నీ రాకెట్ కూడా ఇటీవల బయటపడడం జరిగింది. దీంతో పాటు నిన్న ఈ సుపారీ గ్యాంగ్ సూర్యాపేట పట్టణంలో హల్చల్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పోలీసులు నిఘా వైఫల్యంగానే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా సూర్యాపేటకు సంబంధించినటువంటి, ఎందుకంటే సూర్యాపేట ఇటు ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి బార్డర్ లో ఉంటుంది కాబట్టి హైవే కూడా నేషనల్ హైవే, హైదరాబాద్ విజయవాడ హైవే ఉంటుంది కాబట్టి అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నిఘా కానీ ఇటు రోడ్లపైన చెక్ పోస్టులు కానీ లేకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనేది పోలీసులు ఇప్పటికైనా నిఘా ఏర్పాటు చేయాలనేది అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ సుపారీ గ్యాంగ్ సంబంధించి పోలీసులు అదుపులో ఉన్నారు. పోలీసులు దీనిపైన ఈరోజు సాయంత్రమా లేదంటే రేపు వారిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ జానీ. అంటే ఏమో వాళ్ళ షోరూమ్ అయిపోయిందంటే ఏమో లేదు